శ్రీ వీరభద్రస్వామి దేవాలయం నాగంవాండ్లపల్లి. ఈ గ్రామం చిత్తూరు నుండి ఐరాల రోడ్డులో 24 కిలోమీటర్లు, కాణిపాకం నుండి 11 కిలోమీటర్లు, ఐరాల నుండి 2 కిలోమీటర్ల దూరములో ఉంది. గ్రామం వెలుపల రహదారి పక్కన విశాలమైన ఆవరణలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రాంతం పూర్వం గ్రామంగా ఉండి శిథిలమైపోయినది. విజయనగర రాజుల పాలనానంతర కాలంలో ఈ గ్రామంతో పాటు ఈ ఆలయం కూడా శిథిలమైపోయినట్లు తెలుస్తున్నది. ధ్వంసమైన స్వామివారి విగ్రహం, ఇతర విగ్రహాల శిథిలాలు ముళ్ళ పొదలలో నాగజముడు పుట్టల కింద ఉండగా పశువుల కాపరులు కనుగొని గోవిందరెడ్డిపల్లె వీరభద్రారెడ్డికి తెలిపారు. ఆయన సమీపంలో చుట్టుపట్ల అన్ని ఆలయాలు ధ్వంసమై ఉండటం చూచి ఒక్క ఆలయమైనా పునర్నిర్మించాలని కంకణం కట్టుకున్నారు. ముళ్ళ పొదలలో ఉన్న వీరభద్రస్వామి విగ్రహాలను, ఇతర విగ్రహాలను వెలికి తీసి ఈ ప్రాంతంలో ముళ్ళ పొదలు, పాముల పుట్టలు తొలగించి ధ్వంసమైన ఆలయ పునాదులపైననే ఒక చిన్న ఆలయం నిర్మించి పూజలు ప్రారంభించారు. తరువాత కాలంలో భద్రకాళి విగ్రహం స్థాపించి గర్భగోపురం కట్టించి చేదబావిని త్రవ్వించాడు. కోనేరును పూడిక తీయించాడు. తరువాత కాలంలో వాస్తు కోసం ఈ కోనేరును పూడ్చివేశారు. ఆవరణలో తొలుత 4 గాళ్ళ మండపాలపైన నందీశ్వరుని చూడవచ్చు. ఆ తరువాత మహాగణపతి ఆలయం ఉంది. ఎదురుగా మూషిక వాహనం ఉంది. పక్కనే జంగమల మఠం ఉంది. కొన్ని మండపాలు పునర్నిర్మించబడలేదు. ఈ మండపాల్లో పూర్వం శరణులకు అన్నదాన వసతి సౌకర్యములుండేవి. అనంతరం ప్రధానాలయంలో గర్భగోపురంలో మూలపీఠంపై శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి శిలా విగ్రహ రూపమున కొలువై భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా 4 గాళ్ళ మండపంలో నంది ప్రతిమ, బలిపీఠములున్నాయి. పంచలోహ పతాక ధ్వజం ఉంది. పక్కనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆలయం ఉంది. ఎదురుగా నెమలి వాహనము, త్రిశూలములున్నాయి. ప్రధానాలయంపై నలుమూలల నంది ప్రతిమలున్నాయి. అల్లంత దూరాన ఊయల స్తంభాలున్నాయి. ఆవరణలో మరో శివాలయం ఉంది. ఈ శివాలయంలోని లింగం ఐరాల పాతూరు పక్కనే చిన్న గార్గేయ నదీ తీరములో గోవిందరెడ్డిపల్లె ఐరావతీపట్నం అనే శిథిల గ్రామం వద్ద లభించినది. ఐరావతీపట్నం పేరుననే నేటి గ్రామం ఐరాలగా జనవాడుకైనదని చెబుతారు. ప్రస్తుతం ఈ లింగమునకు ఆలయం నిర్మించబడినది. లింగమునకు ఎదురుగా నంది ప్రతిమ ఉంది. నిత్యాగాండ్లములు వెలుగుతుంటాయి. చోళరాజుల పాలనలో వారి ప్రతినిధి అహిరాజు అను ఏకిల దొరచే నిర్మించబడి శిథిలమైన ఆలయంలోని అద్భుత లింగం ఇది. ఎదురుగా నంది ప్రతిమ ఉంది. ఒక మూల 4 స్తంభాలపై నిలువెత్తు నంది ప్రతిమ ఉంది. ఆవరణలో నవగ్రహ దేవతలు, నాగదేవతలు అశ్వత్థ కట్టపై ఉన్నారు. సమీపంలో దేవుని గుట్టపై రాతి దీపస్తంభం ఉంది. పండుగ పర్వంలందు ఆ స్తంభంపై మహాదీపమెత్తుతారు. ఈ ఆలయంలో వీరభద్ర, భద్రకాళి దండకాలతో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వంలందు పూజలు ఉంటాయి. మహాశివరాత్రికి 3 రోజులు ఉత్సవాలుంటాయి. కార్తీక మాసంలోనూ బసవ జయంతికి, వీరభద్ర జయంతికి గొప్ప ఉత్సవాలుంటాయి. నంది ధ్వజం ఊరేగింపు, ఉత్సవమూర్తులు ఊరేగింపు, అగ్నిగుండములు, శివకోటి, అన్నదానములుంటాయి. రథోత్సవం ఉంటుంది. రథోత్సవం ఘనంగా జరుగుతుంది. నంది వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది. దీపావళికి ఆలయంలో కథ చదివి నోములు నోస్తారు. ఈ ఊరేగింపు మృదంగ వాద్యములతో, బాణసంచా వేడుకలతో, జానపద నృత్యములతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. నవగ్రహ దేవతలకు, నాగదేవతలకు పూజలుంటాయి. భక్తులకు తీర్థప్రసాద వినియోగములుంటాయి. వీరభద్రస్వామి అర్చకులుగా, వారి తండ్రి తాతల అర్చకులుగా సమాధులున్నాయి. ఆలయ నిర్వహణ కొరకు భూమాన్యం ఉంది. కొంత భూమి దేవమాన్యంగా ఉండగా అన్యాక్రాంతమైనది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పురాతన దేవాలయాల అన్వేషణ అనే ఈ ఛానల్లో వందలాది దేవాలయాల స్థల పురాణాల చరిత్రలు చూసి విని ఆనందించండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.